హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు దియా అకాడమీ. 2 or 3 years ఏజ్ ఉన్న పిల్లల్ని ప్లే స్కూల్కి పంపించకుండానే మన ఇంట్లో ఏ విధంగా చదివించుకోవాలి, వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది ఏ విధంగా కల్పించాలో ఈ వీడియోలో నేను మీకు కొన్ని టిప్స్ అనేవి చెప్పాను. ప్లే స్కూల్ వాళ్ళని చూసినట్లయితే ఏ విధంగా నేర్పిస్తారంటే పిల్లలకి ప్లే స్కూల్లో పిల్లల్ని కొట్టారండి, తిట్టరు, ఏం చేయరు. కేవలం పిల్లల్ని ఆటలు ఆడిపిస్తూ మాత్రమే చదువుతారు. అదేంటంటే వాళ్ళని పిల్లల్ని ప్లేవే మెథడ్లో మాత్రమే చదివిపిస్తారు. అదే మెథడ్ని మనం ఇంట్లో యూజ్ చేసినట్లయితే మన పిల్లలు మంచి బెస్ట్ రిజల్ట్ చూడగలుగుతాం. ఆ మెథడ్ని ఎలా అప్లై చేయాలో నేను ఇప్పుడు చెప్తాను. ఓకే, పిల్లల ముందు కొన్ని ఆబ్జెక్టివ్ థింగ్స్ అనేవి పెట్టండి. లైక్ ఎట్లాంటివంటే యానిమల్స్ పిక్చర్స్ కానీ, లేదా ఫ్రూట్స్ టాయ్స్ కానీ, లేదా యానిమల్స్ టాయ్స్ కానీ, బిల్డింగ్ బ్లాక్స్ టాయ్స్ కానీ, ఇటువంటి పిల్లల ముందు పెట్టినట్లయితే వాళ్ళు ఆడుకుంటూనే వాళ్ళని అప్పుడు మనం వాళ్ళకి ఇది యాపిల్ నాన్న, లేకపోతే ఇది బనానా అన్న, ఈ బ్లాక్స్ అనేవి 1 by 1 బిల్డ్ చేయాలి అని చెప్పినప్పుడు పిల్లలకు తెలియకుండా వాళ్ళంతటా వాళ్ళు నేర్చుకుంటారు. నెక్స్ట్ టైం ఎక్కడైనా వాళ్ళు బనానా చూసారనుకో, డాడీ బనానా అంటారు. లేకపోతే యాపిల్ చూసారనుకో, మమ్మీ అది యాపిల్ అని చెప్తారు. ఓకే, ఆ విధంగా కనుక మీరు ఈ ప్లేవే మెథడ్ని పిల్లలకి అప్లై చేసినట్లయితే మీకు పిల్లల్లో మంచి బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది. ఓకే, ఇంకొక టిప్ ఏంటంటే పిల్లలకి మనం ఫస్ట్ చదివిపించాలనగానే ఏం చేస్తామంటే వాళ్ళకి స్లేట్ మరియు స్లేట్ పెన్సిల్ ఇచ్చి వాళ్ళ చేత ఏబిసిడీలు అనేవి రాయిపిస్తాం. అలా చేయకూడదండి, ఏబిసిడీలు అనేవి అస్సలు రాయిపించకూడదు. ఆ విధంగా రాయిపిస్తే పిల్లలకి అస్సలు ఇంట్రెస్ట్ అనేది ఉండదు. నెక్స్ట్ రా నాన్న చదువుకుందాం అంటే అస్సలు రాదు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏ విధంగా కల్పించాలంటే ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే కొన్ని క్రేయాన్స్ తీసుకోండి. కొన్ని క్రేయాన్స్ తీసుకుని ఇంకా కొన్ని పేపర్స్ తీసుకుని పిల్లలకి ఇవ్వండి. వాళ్ళ చేత ఏం చేస్తారంటే మీరు కలరింగ్ అనేది చేయించండి. పిల్లలకి కలర్ఫుల్గా ఉంటే చాలా ఇష్టపడతారు. ఆ కలరింగ్ చేయడంతో వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ అనేది కలుగుతుంది. నెక్స్ట్ టైం మీరు పిలవకుండానే వాళ్ళంతటా వాళ్ళగానే క్రేయాన్స్ ఇంకా పేపర్స్ తీసుకొచ్చి మమ్మీ కలరింగ్ వేస్తాను, డాడీ కలరింగ్ వేస్తాను, నా చేత చేయించు అంటారు. నెక్స్ట్ టిప్ వచ్చి ఏంటంటే బయట మీరు పిల్లలకి టాయ్స్ కొంటారు కదండి, టాయ్స్ పర్చేస్ చేసినప్పుడు కొంచెం కేర్ఫుల్గా పర్చేస్ చేయండి. ఎట్లాంటివంటే లైక్ ఫ్రూట్స్కి సంబంధించిన టాయ్స్ కానీ, యానిమల్స్కి సంబంధించిన టాయ్స్ కానీ, లేదా ఇంకేవైనా ఏబిసిడి, మనకి ఏబిసిడి అని బయట లెటర్స్ వస్తాయి, 1 2 3 నెంబర్స్ అనేవి బయట మనకు దొరుకుతాయి. వాటిని కొంచెం కేర్ఫుల్గా సెలెక్ట్ ఏం లేదు, పిల్లలు ఆడుకుంటుంటే వాళ్ళ ముందు పెట్టండి, సరిపోతుంది అంతే. అప్పుడు మీరు చెప్పండి, నాన్న ఇది 1, నాన్న ఇది ఏ, లేకపోతే ఇది యాపిల్, ఇది బనానా, ఈ విధంగా చెప్పినట్లయితే పిల్లల్ని ఎటువంటి ఫోర్స్ లేకుండా వాళ్ళంతటా వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చి పిల్లలు అనేది చాలా బాగా చదువుతారు. ఓకే, ఇంకొక టిప్ ఏంటంటే బయటికి వెళ్ళినప్పుడు మనం కొన్ని యానిమల్స్ని అనేవి చూస్తాం. అవి ఎట్లాంటివంటే లైక్ కౌని కానీ, లేదా క్యాట్ని కానీ, డాగ్ని కానీ, గోట్ ఆర్ షీప్, ఇటువంటి యానిమల్స్ని చూస్తాం. ఈ యానిమల్స్ చూసినప్పుడు మీరు చెప్పండి, నాన్న అది కౌ, ఇది క్యాట్, ఇది డాగ్ అని చెప్పండి. ఈ విధంగా చెప్పడం వల్ల నాన్న ఇది క్యాట్, ఇది డాగ్, ఇది కౌ అని చెప్పండి. ఇంకా అవి ఏ విధంగా సౌండ్ చేస్తాయి, క్యాట్ ఏ విధంగా సౌండ్ చేస్తుంది, డాగ్ ఏ విధంగా సౌండ్ చేస్తుంది, కౌ ఏ విధంగా సౌండ్ చేస్తుంది, షీప్ ఏ విధంగా సౌండ్ చేస్తుందో పిల్లల ముందు మీరు సౌండింగ్ చేసి వినిపించండి. నెక్స్ట్ టైం వాళ్ళ యానిమల్ని చూడగానే, కౌని చూడగానే వాళ్ళ కౌ ఏ విధంగా సౌండ్ చేస్తుందో చెప్తారు. క్యాట్ని చూడగానే క్యాట్ని ఏ విధంగా సౌండ్ చేస్తుందో చెప్తారు. నెక్స్ట్ టిప్ ఏంటంటే మనం పిల్లలకి ఫ్రూట్స్ పెడుతూ ఉంటాం. ఫ్రూట్స్ పెట్టినప్పుడు మీరు ఏం చేస్తారంటే యాపిల్ పెట్టారనుకోండి, ఇది యాపిల్ అని చెప్పండి. యాపిల్ ఏ కలర్లో ఉంటుంది, రెడ్ కలర్లో ఉంటుంది అని చెప్పండి. లేకపోతే మ్యాంగో పెట్టారనుకోండి, ఇది మ్యాంగో నాన్న అని చెప్పండి. మ్యాంగో ఏ కలర్లో ఉంటుంది, ఎల్లో కలర్లో ఉంటుంది అని చెప్పండి. ఇంకా ఏ ఫ్రూట్స్ పెడితే మీరు ఆ ఫ్రూట్ పేరు చెప్పండి, ఇంకా కలర్ కూడా చెప్పండి. ఓకే, నెక్స్ట్ వాళ్ళు చెప్తారు, మమ్మీ యాపిల్ పెట్టు మమ్మీ, లేదా మమ్మీ నాకు మ్యాంగో కావాలి మమ్మీ, యాపిల్ రెడ్ కలర్లో ఉంటుంది, లేదా మ్యాంగో ఎల్లో కలర్లో ఉంటుంది అని మనతోనే వాళ్ళు మనకి చెప్తారు. ఓకే, మనం పిల్లలకి డ్రెస్ వేసినప్పుడు నీకు ఏ కలర్ డ్రెస్ కావాలని అడగండి, చూపించండి. పిల్లల డ్రెస్సెస్ ఉంటాయి కదా, వాటిని చూపించండి. నాన్న ఇది బ్లాక్ కలర్, ఇది రెడ్ కలర్, ఇది గ్రీన్ కలర్, ఇది పింక్ కలర్ అని చూపించండి. నీకు పింక్ కావాలా, లేకపోతే బ్లాక్ డ్రెస్ కావాలా, గ్రీన్ డ్రెస్ కావాలా అని అడగండి. ఈ విధంగా అడగడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. మనం ఏది అడిగినా సరే వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. ఈ విధంగా అడగడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు కలర్ ఐడెంటిఫై అనేది చేస్తారు, వాళ్ళకి ఈజీగా నేర్చుకుంటారు. నెక్స్ట్ టిప్ ఏంటంటే డేలో పిల్లల చదువు కోసం కనీసం ఒక 1/2 hour అయినా టైం స్పెండ్ చేయండి. ఓకే, ఈ 1/2 hour టైంలో ఏం చేస్తారంటే లాస్ట్ డే ఏవైతే చెప్పారో వాటిని రివైజ్ చేయించండి, ఇంకా వాటితో పాటు కొత్తవి కూడా నేర్పించండి. ఈ విధంగా ఈ టిప్స్ కనుక మీరు ఫాలో అయినట్లయితే మీ చైల్డ్లో మంచి బెటర్ క్వాలిటీ అనేది వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.